వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ ఎపిసోడ్లో అక్క వచ్చేసింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అని చెప్పాను కదా. ఆ నైట్ వాళ్ళ అన్నయ్య తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే ఆ అమ్మాయిని చూసి చాలా షాక్ అయిపోయారు. ఎందుకంటే తన ఒంటి పైన ఉన్న ఏవైతే దెబ్బలు వాపు అవన్నీ ఉన్నాయో అవన్నీ చూసి షాక్ అయిపోయి ఇంకా వాళ్ళంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారనమాట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ ఏంటి అలా పిల్లని కుట్టి పంపిస్తే మనం ఏమనకుండా ఉంటే ఇది వాడెలా అంటే వాడు చేసింది కరెక్ట్ అయిపోతుంది, మన పిల్ల ఏంటి దీన్ని తన్నులు తిని రావాలా, వాడికి కూడా శిక్ష పడాలి, ఇది అటో ఇటో ఏదో తేల్చుకోవాలని అందరూ పోలీస్ స్టేషన్ వెళ్దామని అనుకుంటారు. బట్ మళ్ళీ అనుకుంటారు ఇదంతా తిరుగుతవి గొడవయ్యి వాడు అసలే మంచోడు కాదు, ఆ పిల్లగాడు మంచోడు కాదు, ప్లస్ వాళ్ళ నాన్న కూడా మంచోడు కాదు, వాళ్ళ నాన్న సైలెంట్గా చేస్తున్నాడు, ఆ పిల్లగాడు తెలిసేలాగా చేస్తున్నాడు, ఇవన్నీ మనకు అవసరమ్మా, మన పిల్ల అయితే మనకు వచ్చేసింది కదా, మళ్ళీ పెళ్ళి లేకుండా పర్వాలేదు, నేను ఏదోలాగా పోషించుకుంటాను ఆ బిడ్డని, అవసరమే లేదు, నేనైతే అక్కడికి పంపించాను, మళ్ళీ ఇవన్నీ పోలీసులు అవి ఇవన్నీ తిరిగితే వాళ్ళు ఏదో నచ్చజెప్పి కలపాలనుకుంటారు, నేను వాడి దగ్గరికి పంపాలని అనుకోవట్లేదు, అవసరమే లేదు అలాంటోడు అని వాళ్ళ అమ్మ ఏడ్చేస్తుంది. వాళ్ళ నాన్న కూడా అదే అంటాడు, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మేము చెడగొట్టామని నువ్వు అనొద్దు, నువ్వు కావాలనుకుంటే ఇక్కడే ఉండిపో, లేదనుకుంటే అటు వెళ్ళిపో, కానీ అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇలాంటి దెబ్బలతో మా దగ్గరికి అయితే రావద్దని చెప్తారు. కానీ ఆ పిల్ల ఏంటంటే ఈ హోల్ ప్రాసెస్, ఆ కొట్టడం దెబ్బలు పోలీస్ స్టేషన్ అంతకుముందు నుంచే ప్రాపర్ ఫుడ్ తినక అమ్మాయికి ఏమవుతుందంటే సిక్ అయిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది. ఫీవర్ వచ్చేసి ఇంకా అమ్మాయి ఇంట్లోనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏం వెళ్ళరు. ఆ నెక్స్ట్ డేకి కూడా మళ్ళీ పోలీసులు ఏంటంటే ఏమైందమ్మా నిన్న వచ్చావు కదా నువ్వు రా వాళ్ళని పిలిపిస్తాము అని వాళ్ళు కాల్ చేస్తారు. కానీ ఈ అమ్మాయికి ఫీవర్ వచ్చే వరకు వీళ్ళు ఏం చెప్తారంటే తనకి సెలైన్ బాటిల్ ఎక్కుతోంది, అది అయిపోయాక మేము తీసుకొని వస్తాం, సరిగ్గా లేదు అమ్మాయి నిన్నటి దెబ్బలకని చెప్పి వీళ్ళు ఫార్మాలిటీకి వీళ్ళు వెళ్ళి మా అమ్మాయి ఇల్లు చేరుకుంది, వాళ్ళ మీద కేసు ఏదైనా పెట్టండి, వాడు ఇలా కొడతాడు అని ఒకటి ఫైల్ చేసి ఉంచుతారు కేసు. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అతను వచ్చేసి నా భార్యను మీరు తీసుకెళ్ళిపోయారు, అది ఇది నాకు అన్ని హక్కులు ఉన్నాయి, మేము మేజర్ అది ఇదని ఈ పిల్ల కూడా మళ్ళీ వెళ్తే అలా కాదు, మనం ఏ ఇదిలో ఇరుకొద్దు, ప్లస్ రేపు ఏదైనా ఉంటే ఒక విట్నెస్ లాగా కూడా ఉంటుందని వీళ్ళందరూ వెళ్ళి ఒక కేసు అయితే పెట్టేస్తారు. కానీ ఈ అమ్మాయి వెళ్ళదు, హాస్పిటల్కి వెళ్ళేలాంటిగా ఉండదు. ఒక 1 వీక్ అలా గడిచిపోతుంది. ఆ 1 వీక్ టైంలో అక్కడేమవుతుందంటే పోలీస్ స్టేషన్లో కేసు పలచబడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా కేసు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న నార్మల్ లెవెల్ పోలీస్ మాత్రమే, కానీ ఆయన పైన ఉండే ఆయన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తాడు. అతను ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఏం చెప్తే అది వినే టైప్, అంటే వాళ్ళు రిలేటివ్స్ ఇది ఉన్నారనమాట. సో అతనికి చెప్పడం వల్ల అతను ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరు కావాలని పెళ్లి చేసుకొని వెళ్ళి అమ్మా నాన్నని ఎదిరించి వెళ్ళిన వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నాక ఎన్నో గొడవలు అవుతాయి, కలిసిపోతారు, మనం ఇది పెద్దగా చేయొద్దు ఈ విషయం అని ఆ కేసుని చాలా అంటే లైట్గా తీసుకొని అక్కడికి వదిలేస్తారు. అంటే దీన్ని ఏదో ఒకటి చేసేద్దాం అన్న టైప్లో కాకుండా దాన్ని అక్కడికి అలా క్లోజ్ చేసి ఉంచుతారనమాట, అది టెంపరీ పట్టించుకోకుండా. ఈ అమ్మాయి కూడా సరిగా అవ్వడానికి వాటన్నిటికీ టైం పడుతుంది. ఈలోపు ఈ చెల్లికి సార్ కాల్ చేసి ఏమైంది అన్నప్పుడు ఇక చెప్తుంది, ఇలా ఉంది ఇంట్లో, ఆమె వచ్చేసింది వాపస్, అక్క వచ్చింది కదా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను పెళ్ళి అది ఇది అంటే ఇవన్నీ ఇప్పుడు పెద్ద గొడవలు, ప్లస్ ఈమె సరిగ్గా లేకపోయే వరకు అందరూ వస్తున్నారు పోతున్నారు చూడడానికి, ఇంక వచ్చిన వాళ్ళందరూ ఊరికనే ఉంటారా, అమ్మ నాన్నకి చెప్పకుండా చేసుకున్నందుకు ఇలాగే అవుతుందని ఎవరో ఒకళ్ళు ఏదో అనడము, మళ్ళీ ఏదో ఒక గొడవలాగా చిన్నగా అవటము, అమ్మేమో ఏదో ఒకటి తప్పైంది, వెళ్ళింది వచ్చేసింది అయిపోయింది, నా బిడ్డ క్షేమంగా బ్రతుకుని నా దగ్గర ఉంటే చాలు, పోతపోయింది ఎవడేమనకండి అని అమ్మేమో బెంగపడుతుంది, ఎవరిని ఏమననివ్వట్లేదు, ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది, ఈ సిచ్యువేషన్లో నేను మా విషయం ఏం చెప్పలేని అంటుంది. కొన్నాళ్ళు ఆ విషయం అక్కడ ఆగిపోతుంది, చెల్లి స్టోరీ అక్కడ ఆగిపోతుంది. ఈ అక్క స్టోరీ ఏంటంటే ఇది ఇలా నడిచి అక్కడ కేసు లైట్ అయిపోయింది. ఈ అమ్మాయికి ఒక 1 వీక్ పడుతుంది సెట్ అవ్వడానికి. 1 వీక్ తర్వాత వీళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏంటి అది ఇది అన్నీ మాట్లాడితే వాళ్ళు అంటారు
ఇదంతా కాదమ్మా, ఇప్పుడు నీకు అతని మీద ఏం కేసు పెట్టడం ఏం లేదంటున్నావు కదా, కలిసి ఉంటావా అంటే లేదంటుంది. మరి డివోర్స్కి అప్లై చేసి డివోర్స్ ఇచ్చే అయిపోతుంది, అక్కడే పోయి కోర్టులోనే తేల్చేసుకోండి అంటే తను డివోర్స్కి పెట్టేసుకుంటుంది. అంటే కోర్టు మళ్ళీ లాయర్ అవన్నీ ఆ ప్రాసెస్ అంతా తను స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంకా తనకి అతనితో ఉండాలని కూడా ఉండదు. అతను కూడా ఏంటంటే ఆమెని ఒక 2 times 3 times ఏంటంటే మిడ్ నైట్లో వచ్చి వీళ్ళని ఎవరిని ఏం డిస్టర్బ్ చేయడు, కానీ మిడ్ నైట్లో వచ్చి వాళ్ళ ఇంటి ముందు నైట్ 1 o'clock 2 o'clock ఆ టైంలో హార్న్ కొట్టడాలు, లైట్ ఫ్లాష్ చేయడాలు, ఇలాంటివన్నీ చేస్తాడనమాట. వీళ్ళు మెల్లిగా చూస్తారు, బట్ ఏమన్నా చేస్తాడంటే ఏం చేయడు, కానీ ఇలాంటి పనులు ఏవో చేసి వెళ్తాడు. అంటే వార్నింగ్ టైప్లో అలా. ఎందుకంటే అంతకుముందు కూడా కొట్టినప్పుడు, తినతో గొడవ పెట్టినప్పుడు నువ్వు మీ చెల్లి గురించి ఆలోచించుకొని, చెల్లి కాలేజ్ నుంచి ఒక్కతే వస్తుంది కదా, పలానా రోడ్ నుంచి వస్తుంది కదా, నాకు ఈ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ అని ఇలాంటివన్నీ కూడా తను అతనితో కలిసి ఉన్న టైంలో బెదిరించేవాడు అనమాట. అవి అప్పుడు ఎవరికి చెప్పకపోయినా ఈ టైంలో తను భయపడేది. ఇప్పుడు నేను వచ్చేసానంటే నా చెల్లిని ఏమైనా చేస్తాడేమో అని ఆ బెంగ కూడా ఉండేది. బట్ ఇంకా మొత్తానికైతే డివోర్స్కి అయితే అప్లై చేసింది కదా, అయిపోయింది. అది తెలిసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఒకరోజు ఇది మళ్ళీ అప్లై చేసి ఒక 1 week అలా అయిన తర్వాత అతనికి నోటీస్ అది వెళ్తుంది కదా, అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ నుంచి వీళ్ళ పేరెంట్స్కి కాల్స్ వస్తాయన్నమాట. నార్మల్గా మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, మీకు డబ్బులు కావాలా, ఇన్ని రోజులు మీ కూతురు ఉన్నందుకు ఏమన్నా ఆస్తి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అలాంటివన్నీ. వీళ్ళు చెప్తారు మాకేం వద్దు, మ్యూచువల్గానే విడిపోతే బెటర్, తొందరగా అయిపోతుంది, మా అమ్మాయికి మీ దగ్గర నుంచి ఒక పైసా వద్దు, ఏం వద్దు, కానీ ఏదైనా శిక్ష పడేలా ఉంటే బాగుండు, కానీ ఇప్పుడు మాకు అవన్నీ తిరగాలని కూడా లేదు, మాకు అవన్నీ ఏం వద్దు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక ఇది వస్తుంది. ఏముంటుందంటే బ్రెయిన్లో అంత ఈజీగా ఇలా వదిలేస్తారు. ఇవాళ రేపు ఆడపిల్లలు 1-2 రోజులు కలిసి ఉన్నా కూడా డబ్బులు లాగుతున్నారు, ఏమి ఇక్కడ ఇంత ఉంది, మళ్ళీ ఇంత గొడవ వెళ్ళింది, అంత ఈజీగా ఎందుకు వదిలేస్తుంది, లాయర్ దగ్గర నుంచి మేము కరెక్ట్గా తెలుసుకుంటాము అసలు ఏమని ఫైల్ చేయించారో అవి ఇవన్నీ. వీళ్ళు ఏం పెడతారంటే అందులో ఇవన్నీ డిస్కస్ చేస్తారు. కలిసి వెళ్ళారు, ఆ టైంలో 50,000 తీసుకెళ్ళింది, అవన్నీ అలా ఉంటాయి, కానీ ఇంకేం ఉండవు అందులో. అంటే డబ్బులు కావాలా అలా ఉండవు, నాకు విడాకులు కావాలని మాత్రమే ఉంటుంది. వాళ్ళు అక్కడ తెలుసుకుంటారు, కానీ వాళ్ళకి నమ్మకం ఉండదు. తర్వాత ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అది ఇదని. ఈమె సైడ్ లాయర్ చెప్తాడనమాట, యాడ్ చేసేద్దాము, నీ దగ్గర మనీ తీసుకున్నాడని, నీ గోల్డ్ తీసుకున్నాడని అలా యాడ్ చేసేద్దాం, నీకు కొంచెం డబ్బులు వస్తాయి, అట్లీస్ట్ నీ ఫ్యూచర్కి పనికి వస్తుందన్న ఈ అమ్మాయి. నాకొద్దు అవన్నీ, నేను వాడితో పెట్టుకొని అవన్నీ పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా అన్నా కూడా ఆ లాయర్ లేదని ఫోర్స్ చేస్తాడు. బట్ స్టిల్ తను వద్దంటుంది, కానీ అటు వాళ్ళకి మాత్రం లేదు, అలా పెట్టిందేమో అని ఒక ఫీల్ అనమాట. సో ఇదంతా ఇది జరుగుతుంది. ఇతను ఏంటంటే ఓ రాత్రి వచ్చేసి ఇంటి మీదకి బాగా తాగేసి వచ్చి గొడవ చేస్తాడనమాట. ఏమనంటే, నువ్వు నా మీద, నీకు డివోర్స్ కావాలా, నీకు డివోర్స్ ఇంకేంటి, డివోర్స్ తీసుకునేటప్పుడు నా ఆస్తి అడుగుతావా, మా నాన్న పరువు తీస్తావా, ఇవన్నీ తీసుకెళ్ళి నేను నిన్ను కొట్టినా అని చెప్తావా, అది ఇదని ఇంటి ముందుకు వచ్చి గొడవ పెట్టుకుంటే వీళ్ళు కూడా అంతా అరిచేస్తారనమాట. ఇన్ని రోజులు మా కూతుర్ని నువ్వు ఇది చేసావు అది చేసావు, నీలాంటితో కలిసి ఉండడం కన్నా విడిపోవడం బెటర్, నీకు శిక్ష పడితే మాత్రం మాకు హ్యాపీనే, కానీ నీ ఒక్క పైసా కూడా ఏమొద్దు మాకు, అది ఇదని వీళ్ళు తిడతారు. ఆ టైం గొడవ ఏంటంటే అతను ఆడవాళ్ళ మీద ఏమనలేక వీళ్ళ డాడీ మీదకి వెళ్ళి, వీళ్ళ డాడీ ఆల్రెడీ సిక్కున్నాడు కదా, అతని పైనకి వెళ్ళి గట్టిగా ఏదో సైకో రాక్షస్, ఏదో సైతాన్ పట్టినోడిలాగా 5 ఫింగర్స్ ఇలా తీసి ఇలా పెట్టి ఒక హార్ట్ పైన, వాళ్ళ డాడీ హార్ట్ పైన 5 వేళ్ళు ఇలా వేసి పొడిచినట్టుగా పంజాలాగా అలా పెట్టి గట్టిగా గుండె లోపలున్న గుండె కూడా పైకి ఇలా ఊడొచ్చే అంతలాగా అలా పిసికేస్తాడు. వీళ్ళందరూ వెళ్ళి అసలు ఎంత ఆపడానికి, అతను అంత నెట్టేయలేకపోతాడు ఆ అబ్బాయిని, అంత పెయిన్ వస్తూ ఉంటుంది అతనికి. ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి వెళ్ళి ఆ మెడ మీద పట్టి కురుకుతూ ఉంటాడనమాట. కురుక్కుంటూ ఇది పట్టి పంజా హార్ట్ మీద పెట్టి ఇలా లాగినట్టు చేస్తే అసలు ఎవరూ ఏమి చేయలేకపోతారు. అంత నెట్టాలనుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో రెంట్ ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చినా ఆపలేకపోతారు. ఈ అమ్మాయికి ఎలా అవుతుందంటే, నేను చేసుకొచ్చిన దరిద్రము
మా డాడీ ప్రాణాల మీదకి వచ్చింది, వీడు ఆగట్లేడు అని ఆ నిమిషం తనకి ఏమి తొయ్యక అసలు తను ఎలా వెళ్తుందంటే ఒక్కటేసారి వెళ్ళి అతనికి మోకాళ్ళ కింద వెనక పార్ట్ చాలా సెన్సిటివ్ అంట. ఆ అమ్మాయి వెళ్ళి గట్టిగా కింద కాళ్ళ మీద కూర్చొని అసలు ఎలా అంటే ఆ ప్యాంట్ పైనుంచే గట్టిగా పట్టి కండ ఊడొచ్చేలాగా కొరికి పడేసి అలా చేసినప్పుడు అతను అది తట్టుకోలేక వెంటనే పైన వాళ్ళ నాన్నని వదిలేసి కింద కాలుతో ఆమెను ఒక్క తన్నుదంతే. అది కూడా ఆమె అసలు నార్మల్గా అయితే ఆమె వెళ్ళట్టు పడాలి, కానీ ఆ కసి మీద ఆ కోపం మీద ఉంది కదా, ఆమె అలా పడకుండా లేచి నిలబడి వేసి చెంప మీద ఒక్కడు కొట్టి నువ్వు మా నాన్న చంపుతావా, నిన్ను నా జీవితంలోకి రానివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు, ఇప్పుడు నువ్వు వచ్చేంటి మా నాన్నని చంపేద్దాం అనుకుంటున్నావా గట్టిగా అరిచి అతను కొడితే అతని తల వెంట్రుకలు పట్టుకొని కొట్టబోయే టైం వరకు అప్పుడే వాళ్ళ అన్న అటు పక్కన వేరే వాళ్ళు కూడా వచ్చి అందరు గట్టిగా అరిచేవరకు వీడు భయపడి పారిపోతాడు. కానీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి అవన్నీ చేసి ఇంకా అతను మొత్తానికి రాకుండా ఇచ్చేస్తారు. వాళ్ళ నాన్నకు కూడా వార్నింగ్ ఇస్తారు, ఈసారి గినక వాళ్ళ ఇంటి పక్కకి ఇంకా వేరే ఎవడైనా వెళ్ళి చేసినా కూడా అది మొత్తం నీ మీదకే అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తారు. ఆ స్టోరీ అది ఇప్పుడు కోర్టు అందులోనే తేలుతూ ఉంటుంది, అదొకటి ప్రాసెస్. అది అక్కడ పోయింది. ఇక్కడ చెల్లి స్టోరీ ఏమైందంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎవరిని కదపలేరు, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్రెడీ ఆ అన్నయ్యకి పెద్దమ్మలకి అందరు చెప్తే అందరు తిట్టేశారు, ఎవరి సపోర్ట్ లేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇప్పుడు అక్క వచ్చి ఇంటి మీద ఉంది, ఇది అయితే కరెక్ట్ టైం కాదు, ఇప్పుడు ఈ టైంలో ఇంట్లో తెలిస్తే తంతారు, కొంచెం సైలెంట్గా ఉందామని కొన్నాళ్ళు లాగారు. బట్ ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్కి వచ్చింది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్దదైతే ఎలాగో కోర్టులో కేసు నడుస్తుంది, ఏదో ఒకటి అయిపోయి అది తెగిపోతుంది, అయిపోయింది. బట్ ఈలోపు పెద్దదానికి ఏదైనా పెళ్లి చేసేయాలి, చిన్నదానికి కూడా ఎవరు దొరికినా మంచి సంబంధం వచ్చేస్తే చేసేయాలి. చూసి ఉంచుకుంటే ఎట్లాగో ఫైనల్ ఇయర్ కాబట్టి చూసి ఉంచుకుంటే చేసేస్తే బెటర్, లేట్ చేయొద్దు. ఎందుకంటే తండ్రి ఆరోగ్యం బాగాలేదు, ప్లస్ ఇప్పటికైనంత రభస చాలు, ఊరిలో పరువు కూడా పోయింది, అందుకే తొందరగా చేసేద్దాం అన్నట్టు వాళ్ళు సంబంధాలు అక్కడిక్కడ చెప్పి పెడతారు. వీళ్ళ భయం ఏంటంటే ఓకే ఇలాగే ఊరుకుంటే ఎవరైనా ఇంటి మీదకి వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఏం అనలేం కదా, అదొకటి నడుస్తుంటుంది. అక్కడ ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో కూడా నీకు కూడా ఇంకే 26 ఏళ్ళు వచ్చేసాయి, పెళ్ళి చేసేస్తామని ఆ అబ్బాయికి కూడా మాట్లాడదామంటే ఆ అబ్బాయి చెప్తాను నేను ఇంకేదో చదువుతున్నాను, ఏదో రాస్తున్నాను, 1 సంవత్సరం టైము, అలాంటివన్నీ అడుగుతాడు. కానీ చూద్దాం ఏదైనా మంచిగా వస్తే అప్పుడు చేసుకుందాం, ఆలోచిద్దాం, ఇప్పుడైతే చూస్తామని వాళ్ళు వెతుకుతుంటారు. ఇప్పుడు ఇద్దరికి భయం స్టార్ట్ అయిపోయింది. ఈ టైం కదిలించలేని పరిస్థితి, అలా అని వదిలేయలేని పరిస్థితి. అటు అక్కకి ఎవరైనా ఓకే రెండో సంబంధం వాళ్ళ, లేదంటే ఎవరైనా మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళని అటు అక్కకి చూస్తున్నారు, ఇటు చెల్లికి చూస్తున్నారు, ఇంట్లో ఇదవుతుంది. ఈ గందరగోళం మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసేదంటే మళ్ళీ ఒకసారి వాళ్ళ చిన్న పెద్దమ్మకి వాళ్ళకి చెప్పి పెట్టింది, నేను బయట ఏం చేసుకోను, అమ్మ చూస్తోంది, నాకొద్దు అని ఆ అమ్మాయి చెప్పి పెడుతుంది. చెప్పి పెట్టినప్పుడు ఈ విషయం వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళ పెద్దమ్మకి తెలుస్తుంది. వాళ్ళ పెద్దమ్మ ఏంటంటే ఒకవేళ ఈ ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ సంబంధాలని కొన్నాళ్ళగా మనం చెప్తారు, వీళ్ళు ఇప్పుడే పెళ్ళొద్దు, పెద్ద పిల్ల గాయం తగిలింది, ఇప్పుడే పెళ్ళొద్దు, చిన్నపిల్లకి కూడా వద్దు, ఆమె అయిపోయిన తర్వాత ఆమె ఏదైనా జాబ్ తెచ్చుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడని, ఇప్పుడే ఇవన్నీ వద్దు అంటే వాళ్ళ అమ్మ వినదనమాట. ఆయన సరిగ్గా లేడు, తొందరగా చేసేయాలి, నాకు ఇదంతా గుండెల మీద కుంపట్లాగా నాకు ఇది వద్దని చెయ్యాలి, తొందరపడుతూ ఉంటుంది. వీళ్ళకేం డౌట్ వస్తుందంటే అమ్మ పడే తొందరకి కూతురు ఆగలేక చిన్నది కూడా పెద్దదానిలాగా చేస్తే స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అనే బెంగతోనే, అంటే ఒక ఇది వస్తుంది కదా, యాంగ్జైటీ లాంటి ఫీల్తోని వాళ్ళ పెద్దమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మకి చెప్పేస్తుంది ఫోన్లో, నువ్వేమో ఇలా చూస్తున్నావు, అందరికీ చెప్పి పెడుతున్నావు, మమ్మల్ని కూడా ఇది చేస్తున్నావు, కానీ ఇంకో ఈమె జీవితంలో ఆమె జీవితంలో కూడా ఒకళ్ళు ఇలా ఉన్నారు, మరి తెలియదు, ఇప్పుడు నువ్వు తొందరపడితే ఆమె మళ్ళీ నువ్వు చేసేస్తావనే భయంలో ఆమె ఏదైనా స్టెప్ వేస్తే ఇప్పుడు ఎలా మళ్ళీ ఈ పిల్ల కూడా పోయిందంటే ఇంకంతే సంగతులు అది ఇదని అంటే వాళ్ళ అమ్మకి తెలియగానే వాళ్ళ అమ్మ ఫస్ట్ కాస్త షాక్ అవుతుంది, కానీ వెంటనే తేరుకుంటుంది. అంటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అలా అనుకున్నట్టు రియాక్ట్ కాకుండా వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఏదో చెప్పింది, నాకు మొత్తం తెలుసుకోవాలని లేదు, నాకు వినాలని లేదు, నాకు దాని గురించి అక్కర్లేదు,
అది అబద్ధమైతే చాలా మంచిది, నేను సంతోషిస్తా. అది నిజమైతే మాత్రం మొత్తం మర్చిపో, ఏవి గుర్తుంచుకోకు. నేను నీకు పెళ్లి చేస్తా, నా చేతుల మీద పెళ్ళి అవుతుంది, ఫస్ట్ ఆమెకు చేసేద్దాము, తర్వాత నీకు పెళ్ళి వెంటనే, లేదంటే ఇద్దరికి ఒకటేసారి చేసేద్దాం. నాకు ఇంకా ఆ టాపిక్ ఇంకెక్కడి నుంచి వినపడడానికి కానీ తెలియడానికి కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా నీ ఫోను గీను ఏమున్నా అన్నీ నాకు ఇచ్చేసి, నేను తెలుసుకోవాలనుకోవట్లేను, నేను అడగను, నాకు ఆ టాపిక్ కూడా అవసరం లేదని వాళ్ళమ్మ ఖరాఖండిగా చెప్పేస్తుంది. నాకు ఇంకా దానిపైన ఫర్దర్గా ఏమైనా తెలియాల్సి వచ్చిందంటే మాత్రం ఇక నెక్స్ట్ స్టెప్ నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతా, లేదంటే యాసిడ్ తాగి చచ్చిపోతానని వాళ్ళ అమ్మ కూతురికి బెదిరిస్తుంది. ఇంత మాట చెప్పాక ఇంకే కూతురైనా ఇంకేమైనా చేస్తుందా? షాక్ అయిపోయింది. పెద్దమ్మ ఎందుకు చెప్పింది అని ఒకటి ఉంటుంది. కానీ మళ్ళీ ఏమొస్తుందంటే, ఓకే అమ్మకైతే తెలిసింది, అమ్మ నేను కొడుతుందా లేదంటే అమ్మ ఏడుస్తుందా, అమ్మ రియాక్షన్స్ ఏంటో వెళ్ళి డాడీకి చెప్పేస్తుంది ఇవన్నీ అనుకుంటే, అమ్మ సైలెంట్గా పొలైట్గా స్టేట్మెంట్ పాస్ చేసింది, పోయింది. ఓకే టైం అయితే ఉంది. ఈమెకి ఇప్పుడు పెద్ద ఆమెకు చేయాలన్నా కూడా ఆమె డివోర్స్కి అయితే టైం కావాలి కదా. ఆమె డివోర్స్ వచ్చే వరకు అయితే ఆమెకు చేయలేరు. ఆమెకు చేస్తేనే ఈమెకు చేయాలనుకుంటున్నారు. కానీ మధ్యలో అమ్మ బెదిరింపు కంటుంది, నీకే ఫస్ట్ చేస్తే ఎవరికి మంచి దొరికితే మంచి సంబంధం వస్తే వాళ్ళకి అని ఆ టెన్షన్ కూడా ఉంది. సో ఇలా అవుతున్న టైంలో మళ్ళీ ఒకసారి ఏమైందంటే, ఈ డివోర్స్ కేసు ఏంటంటే వెళ్తుంది వస్తుంది, అతను ఆ అబ్బాయి సరిగ్గా రావట్లేడు. వాడు రాకుండా ఒకసారి అమెరికాలో ఉన్నానని, ఒకసారి హైదరాబాద్లో జాబ్ చూసుకుంటున్నానని, ఒకసారి ఏదో అని చాలా టైం తీసుకున్నాడు. ఇది ఇంకా ఎలా అంటే, ఇంకా ఏ హియరింగ్కి వెళ్తే ఆ హియరింగ్ అయిపోయిందని అది అలా సాగుతూ 1 year పట్టింది. 1 year పట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ చెల్లి విషయంలో అక్కడ సార్కి సీరియస్ సంబంధాలు స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళ నాన్న ఏంటంటే, నీకు సంబంధం చూసేస్తున్నాను, అయిపోయింది, వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒకసారి మన ఇల్లు వచ్చి చూసుకుంటారట, మనం వెళ్ళి వాళ్ళని చూసుకోవాలని చెప్పేవరకు అతనికి భయం పట్టుకుంది. ఇదేంటిది అని అతనికి భయం. అతను ఏదో ఒకటి చెయ్యాలరా అని ఇది మరి ఏం చేద్దాం, ఎవరికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవరికి ఏం చెప్పాలి. కొంచెం ఈ టైం ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒకటి పాజిటివ్ ఏదైందంటే, ఈ పెద్దమ్మాయి కోర్టు హియరింగ్ అని బాధలని ఇవన్నీ అది పట్టుకొని కూర్చోలేదు. ఆమె ఏమైపోయిందంటే, అంతకుముందు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉందో, ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి దెబ్బలు తినేసి వచ్చింది. పోలీస్ స్టేషన్ అని ఒక్కతే వెళ్ళి చేసుకుంది, కోర్టు అని తిరుగుతుంది. ఈ కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి చెల్లి ఒక్కతే వెళ్తుంది. చెల్లి అమ్మ వెళ్తున్నారు, వాళ్ళ డాడీ రావట్లేడు. నువ్వు చేసిన తప్పుకి ఇది ఇక్కడ దాకా వచ్చింది, నువ్వు అది చేయకపోయి ఉంటే ఇంత జరగకపోవు అని వాళ్ళ డాడీ వచ్చినా రాకపోయినా కూడా అమ్మని చెల్లిని తీసుకొని వెళ్తుంది. చెల్లి ప్రతి చోట్ల అక్కకి హెల్ప్గా ఉంటుంది. ఈ అక్క కూడా ఏం చేసిందంటే, ఆన్లైన్ జాబ్స్, తను MBA ఫినిష్ చేసింది, ఆన్లైన్ జాబ్స్ వెతకడం స్టార్ట్ చేసింది. ఆన్లైన్ యూట్యూబ్లోనే ఎక్కడో వీడియో చూసి ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని వర్క్ ఎలా చేయొచ్చు బయటకు వెళ్ళకుండా అనేవి చూసి, నైట్ జాబ్స్, అమెరికా బేస్డ్ జాబ్స్ అవి చూసుకొని అవి చేయడం స్టార్ట్ చేసింది. చేసినప్పుడు తన ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1500 ఏదో వచ్చినట్టుంది. తనకు ఒక ఇది వచ్చింది, అరే ఇంట్లో కూర్చొని మంచిగా డబ్బులు వస్తున్నాయి, ఇది బాగుందని. కానీ మళ్ళీ కొన్ని స్ట్రెస్ల వల్ల కొన్నాళ్ళు వదిలేసింది. మళ్ళీ తర్వాత లేదు, సీరియస్గా మనం ఇంట్లో ఇలా ఓడిపోయిన వాళ్ళలాగా ఒక ఫెయిల్యూర్ లాగా ఇట్లా ఉండొద్దు. ప్రతి వాళ్ళు మనల్ని ఇప్పుడు నువ్వు అంత తప్పు చేసినందుకే ఇప్పుడు నీ జీవితం ఇలా అయిపోయిందనే చూపు కానీ మాటలు కానీ నాకొద్దు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాది నేను సంపాదించుకొని తినాలి అని ఆ అమ్మాయి ఆ ఆన్లైన్ జాబ్స్ చేసుకుంటూ ఆ నెక్స్ట్ మంత్ కరెక్ట్గా కూర్చొని 20,000 సంపాదించింది. డేలో కొంచెంసేపు పడుకునేది, రాత్రంతా కూర్చొని పని చేసుకునేది. అలా చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మకి ఖర్చులకు ఇచ్చేది, వాళ్ళ చెల్లెకి అవసరం ఉన్నా ఇచ్చేది. తన కోట్లు వాటికి వీటికని పెద్ద ఫీజులు అవన్నీ అయితే వాళ్ళ అమ్మే కట్టింది. కానీ చిన్నవన్నీ ఏముంటాయో అవన్నీ తనవి తానే చేసుకొని ఇంట్లో ఖర్చులు కూడా అమ్మ ఆమె దగ్గర నుంచే తీసుకునేదాకా వచ్చింది. ఈ 1 year గ్యాప్ టైంలో, ఈ కోర్ట్ హియరింగ్ ఇవన్నీ జరిగే టైంలో ఇది ఒక పాజిటివ్, ఒకటి వాళ్ళ ఇంట్లో ఒక గుడ్ సైన్ అనమాట. కొంచెం వాళ్ళ డాడీ హెల్త్ కూడా ఓకే అయిపోయింది. అంటే మరి హార్ట్ ఇష్యూస్ కొంచెం అంతా ఎక్కువ లేవు, చిన్న ఇష్యూస్ తప్ప మేజర్ ఇష్యూస్ కూడా ఓకే అయ్యాయి. అదొక్కటి వరకు బెటర్. కానీ అమ్మ ఏమైందంటే, ఈ టైం ప్రాసెస్ అంతా
ఆ స్ట్రెస్కి, డిప్రెషన్స్కి ఇద్దరు కూతుర్లు ఇలా కొంచెం అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భయం ఉంటుంది కదా, మళ్ళీ దీనికి ఇదేం చేసి కూర్చుంటుందో, ఎవడైనా దొరికితే తొందర పెళ్లి చేసేద్దామని ఒక ఇది ఉంటుంది. కాబట్టి అమ్మ కొంచెం ఎలా అయిపోయిందంటే ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి కూతుర్ల మీద తిట్టడం, మీరు ఇలా చేస్తున్నారు, నాకు మనశ్శాంతి లేదు, మీ నాన్నని ఎప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడే మనశ్శాంతి లేదు, అది ఇదని ఇంకా అరవటాలు ఇవి ఉంటాయి కదా అమ్మల బాధలు, అమ్మలవి. ఆ డిప్రెషన్లోంచి ఆ అమ్మ అరిచేది, కేకలు పెట్టేది, అలా అమ్మ అయిపోయింది. అదొక్కటి తప్ప మిగిలినవి ఓకే. తను బాగానే మంచిగా సంపాదించుకుంటుంది. ఆ 20,000 నుంచి ఇప్పుడు 50,000కి వచ్చింది. మధ్యలో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసింది. కానీ మనకి సబ్స్క్రైబర్స్ గోల, లైక్స్ గోల ఇన్ని ఉంటాయి కాబట్టి అది ఎప్పుడో ఒకటి అలా ఒక షార్ట్ ఏదో డ్యాన్స్లో వంటలో చేస్తే ఎప్పుడో పెట్టేది, దాని మీద హోప్స్ లేవు. బట్ ఈ ఆన్లైన్ వర్క్ మాత్రం బాగానే అందులో సెట్ అయిపోయింది, అది బాగానే చేసుకుంటుంది వర్క్. ఇక్కడ చెల్లి ఏమైందంటే ఇలా అక్క ఓకే, ఒక 2-3 సంబంధాలు కూడా వచ్చాయి, వెళ్ళి చూసాము, డివోర్స్ రాగానే చేసేద్దామని అమ్మ చూపించింది. బట్ అవి అంత బాగాలేరు వాళ్ళు. మరి ఇక రెండో పెళ్ళి కదా అని ఇంత చిన్నపిల్లని తీసుకెళ్ళి, ఇంతైతే ఆమెకు అప్పుడు 23, ఇప్పుడు 24 వస్తాయి ఇంకొక 3-4 మంత్స్లో. బట్ 23 అప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో ఆమెను తీసుకెళ్ళి ఎవడో 30 కన్నా ఎక్కువ వాళ్ళకల్లా ఇవ్వలేం కదా, అందుకని అది అలా సాగుతుంది అని అలా వాళ్ళు చెప్పుకుంటూ కొంచెం కొంచెం ఇది చేస్తూ. కానీ బట్ మధ్యలో మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి, వాళ్ళ అక్కలకి గుర్తు చేస్తూనే ఉంటుంది. వీళ్ళేమో ఇంకా మర్చిపోలేదా, వదిలే నువ్వు, అది మీ అమ్మకి తెలిస్తే మళ్ళీ చంపేస్తుంది, తిడుతుంది, వద్దు అని వీళ్ళు ఆపుతూ ఉంటారు. ఒక్కరోజు ఏమవుతుందంటే ఆ సార్ ఫోన్ చేసి చెప్తాడు, ఇంకా నేను ఆపలేను, పెళ్లి చూపులు అది ఇది అంటున్నారు, నాకు ఇంట్లో చెప్పడం అయితే ఇష్టం లేదు, ఇది మనం అరేంజ్ లాగే చేయాలి, ఇంక ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే టైం వచ్చింది, ఇంక ఇప్పుడు మనం ఇంతకన్నా డివోర్స్ సిగ్నేచర్స్ కోసం అది ఎంత టైం పడుతుందో డ్రాగ్ అవుతుంది, మనం ఏదో ఒకటి చేసేయాలి. ఇప్పుడు తనైతే బాగానే ధైర్యంగానే ఉంది కదా, ఏం జరిగినా తట్టుకోగలుగుతుంది, మనం మనది స్టార్ట్ చేయాలి అని సీరియస్గా డిసైడ్ అవుతారు. లక్కీగా ఆ మంత్కే వాళ్ళ అక్కది కూడా ఏమైందంటే అతను కూడా వచ్చేసి సిగ్నేచర్ పెట్టేశాడు, అయిపోయింది. ఇంకొక 1 monthలో మీకు పేపర్స్ కూడా చేతికి వస్తాయి. డివోర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన అడుగుతుంది జడ్జి, ఏమైనా కావాలా, ఏమైనా కోరుకుంటున్నావా భరణం అది ఇది అంటే, ఏం వద్దమ్మా, పైసా కూడా వద్దు, నాకు ఇందులోంచి నన్ను తీసేయండి, బ్రతికిపోవాలని చెప్పి డివోర్స్ అవన్నీ నార్మల్గా ఆరామ్సే అయిపోతాయి. ఆమె వచ్చేస్తుంది. ఇది తెలియగానే ఇంకా వీళ్ళు అమ్మ ఈమెయితే ఫ్రీ అయిపోయింది, మనది ఇంకేదో ఒకటి చేద్దామని వీళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అన్నయ్య చెప్తాడు, నేను అప్పుడు ఇప్పుడు ఒకటే ఆన్సర్, నేను పెళ్లి చేసే అంత పెద్దోడిని కాలేదు, నేను చెయ్యను అని చెప్తాడు. ఓకే, మరి ఇలా చిన్న పెద్దమ్మని పట్టుకుంది. చిన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే చాలా ఏడ్చేస్తుంది, నాకైతే కావాలి, నేనైతే బయటికి వెళ్ళను, ఇంకెవరిని చేసుకోను, అతన్నే చేసుకుంటాను, అతను కూడా నన్నే చేసుకుంటానని చూస్తున్నాడు పెద్దమ్మ, నాకు ఇంకెవ్వరు వద్దు, నేను ఎవరితోనైతే హ్యాపీగా ఉండలేను, అమ్మ ఆల్రెడీ 2-3 సంబంధాలని ఇది చూసి పెట్టేసింది, నాకు వాళ్ళు ఎవరు వద్దు, నేను ఇతన్నే చేసుకుంటాను, చాలా మంచోడు, మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు కొత్త వాడి దగ్గరికి వెళ్ళి నేను అక్క స్టోరీలు చెప్పి, మా ఇంట్లో పరిస్థితులు చెప్పి, మా రిలేటివ్స్ మమ్మల్ని పీక్క తినేవన్నీ నేను కొత్తగా చెప్పి, కొత్తగా వచ్చిన అతనికి పండక్కి పిలిచిన ఎవరన్నా ఒకళ్ళు టంగ్ స్లిప్ అయిపోయి ఇగో ఇదైందట అదైందట అని ఇవన్నీ చెప్పిన, ఇదంతా నాకు వద్దు, ఇతనికి ఆల్రెడీ ఇవన్నీ స్టోరీలు తెలుసు కాబట్టి నేను కొత్తగా చెప్పుకునేది ఏం లేదు, కాబట్టి నాకు అతనే కావాలి పెద్దమ్మ, నాకు ఎలా చేస్తావో నా పెళ్లి చెయ్యని చాలా ఏడ్చేస్తుంది. కాళ్ళ మీద పడి ఏడ్చేవరకు పాపం అనిపోయి ఆమె కరిగిపోయి సరే అని ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ అబ్బాయికి కాల్ చేయమని ఆ అబ్బాయితోనే ఫోన్లో మాట్లాడుతుంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే, ఇవన్నీ పెళ్ళిళ్ళు ఇలాంటి విషయాలన్నీ నా సొంత నిర్ణయం ఉండొద్దు, మీ పెద్దనాన్నకు కూడా చెప్పి మేము ఏం చేసినా కలిసి చేస్తాము, మళ్ళీ మాట రావద్దని అతను ఒక పార్క్కి పిలిచి వీళ్ళ చిన్న పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న వెళ్ళి ఆ అబ్బాయిని కలిసితే అతను ఇంకా చెప్తాడు, ఇప్పటికీ ఈ అమ్మాయి ఇదైతే ఇప్పటికి ఏమైందంటే ఈ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ అడిగే రోజు వరకు ఏమైందంటే తన బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయి తనకి ఎంటెక్లో యాక్చువల్గా తనకు జాబ్ వస్తుంది, తన వర్క్ ప్లేస్మెంట్స్ అవుతాయి, అందులో 70,000, ఇది మొన్న మేలోనే జరిగింది, ఇది
తన బీటెక్ అయిపోయింది. దానికన్నా ముందు వర్క్ ప్లేస్మెంట్స్లో తనకి బెంగళూరులో జాబ్ కూడా వచ్చింది డైరెక్ట్. బట్ ఇంట్లో ఏంటంటే ఇవి నమ్మక వాళ్ళ అమ్మ కూడా కొంచెం హింట్ ఉంది కదా, ఈ ఆల్రెడీ ఎవరో ఉన్నారని వాళ్ళ పెద్దమ్మ చెప్పింది కాబట్టి నేను పంపించాను అంటుంది. మళ్ళీ బయటకు పంపిస్తాం, మళ్ళీ ఏం స్టార్ట్ అవుతాయో అని పంపించాము. ఇక్కడే ఉండి చెయ్యి, ఇక్కడే ఏదైనా దొరికితే చెయ్యి లోకల్లో అంటే, లోకల్లో ఏం దొరకవు, అయితే నేను హైదరాబాద్కి వెళ్తానంటే అక్కడ కూడా పంపించామని చెప్తారు. సో అయితే నేనేం టెక్ చేస్తానని అక్కడ సార్ ఏమో కాల్ చేసి, జాబ్ ఆఫర్ కాకపోతే నువ్వు మంచిగా ఇక్కడే పబ్లిక్ సెక్టర్లో తీసుకుందువు కానీ ఏదైనా మంచిగా అప్లై చేసుకో, దానికోసం గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఈ ఎగ్జామ్ రాయి, ఆ ప్రిపరేషన్ చెయ్యి, దీనికి ఒక చిన్న షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది, ఇది చెయ్యి అది చేయని అతను అన్ని లింకులు పంపించి చెప్తూనే ఉంటాడు. కానీ అన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయ్యి ఉండడం వల్ల ఈ అమ్మాయి చేయలేకపోతుంది. ఎట్ లాస్ట్ ఎంటెక్లో సీటు తెచ్చుకుంటుంది. అట్లీస్ట్ నేను ఎంటెక్ అయినా చేస్తాను, కావాలంటే అక్కతో పాటు ఆన్లైన్ నైట్ జాబ్స్ ఏమైనా చేసుకోవచ్చు అని ఎంటెక్లో జాయిన్ అయింది. అది మొన్న ఆగస్టు సెప్టెంబర్లోనే వచ్చింది ఆ సీట్ కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పేది జరిగింది మొన్న అక్టోబర్ నవంబర్ స్టోరీయే. సో అంటే ఈ ఎంటెక్లో జాయిన్ అయిన తర్వాత అయితే వాళ్ళ చిన్న పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా. అతను అప్పుడు చెప్తాడు, తను ఆల్రెడీ 8 months 6 months అలా టైం వేస్ట్ అయిపోయింది. తను ఎలా అంటే ఇప్పుడు ఇన్ని స్ట్రెస్ల మధ్యలో తను ఓన్గా కూడా చేయలేదు. తనకి ఎవరు సపోర్ట్ అయినా డెఫినెట్గా కావాలి. సో ఆ సపోర్ట్ నేనే కావాలనుకుంటున్నాను. నన్ను మీరు నమ్మండి అని నేను కరెక్ట్గా చెప్పలేను, నా గురించి మీకు తెలియదు కాబట్టి మీరు మా ఊరు రండి, నేను మా ఇంట్లో నేను మా అక్కని మా బావని నేను బ్రతిమలాడుకుంటా వాళ్ళతో చెప్పిస్తాను. మీరు మా ఊరు రండి, మా ఇల్లు చూడండి, మా అమ్మ నాన్నతో మాట్లాడండి, మీరు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడండి, మీకు తెలుస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈలోపు నేను కూడా మా అక్కకి బావకి చెప్పి మా ఇంట్లో చెప్పి పెట్టుకుంటాను. మీరు కూడా వచ్చి మాట్లాడుకొని చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ తనని మాత్రం నేను మాత్రము వదిలేయలేను, నాకు తను కావాలి, నేను పెళ్లి చేసుకుంటానని అతను వీళ్ళని కూడా కన్విన్స్ చేస్తాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆయన చదివిన చదువు అవన్నీ పేపర్లన్నీ తీసుకొచ్చేసి, మీరు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు కాబట్టి మీకు చాలా డౌట్స్ వస్తాయి నా మీద కూడా, కాబట్టి ఇవన్నీ ప్రూఫ్స్ అని చూపిస్తారు. వాళ్ళు అవన్నీ చూస్తారు. చూసి వచ్చిన తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఈలోపు ఆయన కూడా వాళ్ళ అక్కకి చెప్పుకుంటాడు కదా అని ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారనమాట. అనుకొని అక్కడి నుంచి ఓకే మళ్ళీ కలుద్దామని చెప్పేసి వస్తారు. తర్వాత ఏం తెలుస్తుందంటే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అతను చెప్పుకున్న స్టోరీ ఆ అమ్మాయికి చెప్తాడు. ఏంటంటే నేను వెళ్ళానురా ఇలా అక్కతోని, అక్క నాన్న సంబంధాలు ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్దాం అవన్నీ అంటున్నాడు, నేను రాను, నేను వెళ్ళినా నేను చేసుకోనంటే వాళ్ళ అక్క ఎందుకు దేనికి ఏమైంది అంటే, ఈ అమ్మాయి స్టోరీ నీకు ఒకసారి ఎప్పుడు చెప్పాను కదా, ఇలా నా స్టూడెంట్ మంచి అమ్మాయి ఇష్యూస్లో ఉంది. అవును, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొంపదీసి ఏమైనా ఉందా అంటే, తనంటే నాకు చాలా ఇష్టం, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను, నువ్వు నాన్నకి ఎలా చెప్తావో నువ్వు చెప్పు, నా పెళ్లి చేసే బాధ్యత నీదే, అది కూడా ఆ అమ్మాయితోనే చేపియాలని వాళ్ళ అక్కని బావని చాలా బ్రతిమిలాడుకుంటాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే మన నాన్న చాలా ఇలా మళ్ళీ వేరే క్యాస్ట్లో పెళ్ళన్నా లేదంటే ఆయన కూడా కట్నాలు అవి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి వీళ్ళు అవన్నీ ఇవ్వగలుగుతారా, అది ఎలా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. మళ్ళీ ప్లస్ నాన్న వేరే కులం అంటే ఒప్పుకుంటాడో లేదో, నేను ఒప్పించగలుగుతానో నాకు తెలియదు. చాలా గొడవలు అయితే అవుతాయి, మరి రెడీగా ఉన్నావా, నాకేం అర్థం కావట్లేదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలియదు. మరి లవ్ చేస్తున్నావని చెప్తావా ఇంట్లో అంటే, లేదు నేను చెప్పను, ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది. లవ్ అనేది ఒకటి నేను ఇటుపక్క చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడ అరిచినా ఏది జరిగినా మొత్తానికైతే ఆ అమ్మాయికి వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ముందు మెయిన్ వాళ్ళ డాడీకి తెలియవద్దు. ఎందుకంటే వాళ్ళ డాడీకి తెలిస్తే వాళ్ళ డాడీ లైఫ్ అంతా ఇలా పొడిచే మాట్లాడతాడు. ప్లస్ అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అత్తలకు చెప్తే వాళ్ళందరికీ ఎవరికి తెలియొద్దు. ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు వాళ్ళు ఎవరికి తెలియటము. ఇప్పటికైతే వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళకి తెలిసింది కానీ వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళకి తెలీదు. అవన్నీ చెప్పుకోవటం అదంతా ఇది లేదు. ప్లస్ అందుకే దీన్ని ఒక నార్మల్ అరేంజ్ లాగానే తయారు చేయాలి. మనం నాన్నకు కూడా చెప్పొద్దు, నాన్న కూడా ఒప్పుకోడు. కాబట్టి ఎలా చేస్తావో నువ్వు చేస్తావంటే ఆవిడంటుంది,
ఇలా తీసుకొచ్చేసి మొత్తం గాడిలో దీపం పెట్టి నీదే దయ అన్నట్టు మొత్తం చేసి కూర్చొని ఇప్పుడు నువ్వే చేయాలంటే నేను ఎలా చేస్తా, నాకే సంబంధం లేదు, బావ నన్ను తిడతాడు అని బావని కాకపడితే బావ కూడా ఏంట్రా ఇంకేదైనా సలహా అంటే ఓకే, కానీ పెళ్లి విషయం మీ నాన్న వదిలించి మేము ఎలా చేస్తాము, మీ నాన్నకు ఉంటాయి కదా కోరికలు, మీ అమ్మకు ఉంటాయి కదా కోరికలు, మేము ఎలా ఒప్పిస్తాము, మళ్ళీ చాలా తేడాలున్నాయి రెండు ఫ్యామిలీస్కి, చాలా ఇష్యూస్లో కూడా ప్రాబ్లం వస్తుంది ఎలా అని వాళ్ళు కూడా ఇది చేస్తారు. సరే అండి, చాలా టైం అయింది కదా, ఈ నెక్స్ట్ ఏమైందో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్కి ఎండింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చెప్తానంటే ఎల్లుండి చెప్తాను, ఎందుకంటే ఎల్లుండి వాళ్ళ ఎంగేజ్మెంట్. సో ఆ రోజు ఫినిష్ చేసేద్దాము. ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి ఇక్కడికి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఎలా అడిగారు, వాళ్ళకి ఏమైనా అంటే ఏదైనా గొడవలు జరిగాయా లేకపోతే నార్మల్గానే అయిపోయిందా, ఎందుకంటే వాళ్ళు కట్నాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి వీళ్ళంతా ఇచ్చుకోగలుగుతారా లేదా, కులాల గోలేంటి, చాలా ఉంటాయి కదా. ఒక లవ్ని అరేంజ్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి, లవ్ని అరేంజ్ లాగా చూపించాలి. ఇప్పుడు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పేస్తాను, ఫినిష్ కూడా చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. టాటా.